సోషల్ పోస్ట్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో ప్రత్యేకించి ధనిష్ట నక్షత్రానికి సంబంధించి 2024, 2025 రెండు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నక్షత్రం కూడా ఎలా ఉంటుందంటే మకర రాశిలో కొంచెం, కుంభరాశిలో కొంచెం ఉంటుంది కాబట్టి 2024లో మిడ్ వరకు ఒక ట్రాన్సిట్ ఉంటే రాహుకేతువులు మీకు 2025 వరకు కూడా కంటిన్యూషన్ ఉంది. గురుడు కూడా 2025 వరకు కూడా మీకు వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది కాబట్టి 24 to 25 ఈ రెండు రకాలుగా కూడా ఇది మిక్సింగ్ అయ్యి ఉన్న అనాలిసిస్ నేను చెప్తాను. ధనిష్ట నక్షత్రం అనగానే ఇది కుజుడికి సంబంధించిన నక్షత్రం. ఇది మకర కుంభరాశుల్లో ఉంటుంది. ఇది ఇంతవరకు ఒక పాయింట్. ఈ నక్షత్రం మీద కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు అనేది కూడా పాయింట్. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ధనిష్ట నక్షత్రం అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే విపరీతమైన కోపం, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జీవితంలో మ్యారేజ్ ఎందుకు అయ్యిందా అని ఏడ్చే చాలా ధనిష్ఠలు చూశాను నేను. మ్యారేజ్ ఎందుకు అయ్యింది దేవుడా, నాకు పెళ్ళి ఎందుకు చేసావు అని ఏడ్చే ధనిష్ఠలు చాలా ఉంటాయి. అసలు వీళ్ళకి వివాహ జీవితంలో డైవర్స్ కేసెస్ కానీ చాలా డైవర్స్ కేసెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండే నక్షత్రంలో ఇది ఫస్ట్ నక్షత్రం, మళ్ళీ ధనిష్ట నక్షత్రం. అలాగే ఇంకొకటి ఏంటి, వీళ్ళకి ఎంతసేపు ఇంటికి సంబంధించి వీళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్నా వీళ్ళకి ఒక దగ్గర సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదు. ఎప్పుడు ఏదో రకంగా బాధ ఆవేదన అంటే వీళ్ళు ధనిష్ట నక్షత్రం ఎలా ఉంటుందంటే ఇది కోరి తిట్టించుకోవడం అని నేను చెప్పను, కానీ ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ వీళ్ళకి ఎప్పుడు షార్ట్ టెంపర్ మీద ఉండడం, ఎదుటోళ్ళకి ఒకసారి రాంగ్ గేస్గా అర్థం చేసుకోవడం, లేకపోతే వీళ్ళు ఒకసారి రైట్ అండ్ ఫీల్ అయినప్పటికీ కూడా వీళ్ళు మిస్టేక్ లేకుండా గొడవ అయితే రాదు. ఇదైతే పక్కా వాస్తవం. ఎంతో కొంత వీళ్ళు మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రంలో. భార్యాభర్తలు విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి కానీ, పెళ్ళి అయిన తర్వాత వీడు పడే బాధలు అంతా ఇంత కాదు. చాలా ధనిష్ఠులు ఏంటంటే నైట్ యాక్చువల్గా స్లీప్లెస్ నైట్లు అంటే రాత్రులు నిద్ర పట్టకుండా గడిపే ధనిష్ట నక్షత్రం వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి అసలు నైట్ నిద్ర పడదు. ఎందుకంటే తృతీయ స్థానంలో పైకి ఇప్పుడు రాహు వచ్చి చేరాడు. ఇది 2024కి కొంచెం జాగ్రత్త. అలాగే 9వ స్థానంలో కేతు ఉన్నాడు. టేక్ కేర్. ఈ 2024, 2025కి ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే మీకు అదృష్టం ఏంటంటే పంచమ స్థానంలో గురుడు రేపు ఏప్రిల్ నెల నుంచి మూవ్ అవుతున్నాడు. 2024 ఏప్రిల్ 20 ఆ టైం నుంచి గురుడు మీకు పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి వెరీ గుడ్ థింగ్ అనేది జరగబోతుంది. కానీ 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మితిమీరిన కోరికలు, లేకపోతే అత్యాశతో కూడుకున్న వ్యాపారాలు, అత్యాశతో కూడుకున్నటువంటి డబ్బు సంపాదన చేసేద్దామని ముందుకెళ్తే కనుక దెబ్బతింటారు సుమా. ధనిష్ట నక్షత్రానికి ఆచితూచి మాట్లాడడం, డిసిప్లైన్, కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వీటితో పాటుగానే మీరు ఫస్ట్ మీకు చెప్పే రెమెడీ ఏంటంటే యోగాలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీకు మెడిటేషన్ మీరు చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇది కుజుడికి సంబంధించిన నక్షత్రాలు వెరీ హై టెంపర్ నక్షత్రాల్లో ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రానికి ఏంటంటే ఈ యొక్క వివాహము లేకపోతే ప్రేమ వీటితోటే బాధ కాదు. మెయిన్గా వివాహం ఒకటి, ఇంట్లో ఒకటి. వీళ్ళకి ఎక్కువ చిక్కులు, రెండే చిక్కులు. ఇంట్లో ఉన్నా ఇబ్బందే. వివాహం చేసుకుంటే ఎందుకు పెళ్ళికి ముందు ఒక జీవితం, పెళ్ళి తర్వాత ఒక జీవితం కింద వీళ్ళకి ఇదవుతుంది. దాంతోపాటు హెరాస్మెంట్ ఉండడం, లేకపోతే కొట్టడం, లేకపోతే హస్బెండ్ నుంచి దెబ్బలు తినడం, లేకపోతే భార్య నుంచి దెబ్బలు తినడం ధనిష్ట నక్షత్రాలు కూడా నేను చాలా చూశాను. అంత అగ్రెసివ్ వైఫ్ ఉండడం, బుర్ర తినేయడం, లేకపోతే మెంటల్ కింద ఉంటుంది వీళ్ళకి వివాహ జీవితం. ఇది ఒక విషయం. అందరికీ ఇలాగ ఉంటుందని అనట్లేదు. 1000కి ఒక 700 మందికి 800 మందికి ఉండొచ్చు. యూనివర్సల్గా చెప్పే అనాలిసిస్, ఇండివిజువల్గా చెప్పేది కాదు. ఇండివిజువల్గా అనాలిసిస్ కావాలి. నా అనాలిసిస్ మీకు నచ్చినవి ఇండివిజువల్గా కావాలనుకున్నప్పుడు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు నవాంశ చక్రాలు అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ధనిష్ట నక్షత్రానికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురువు వీక్షణ చక్కగా లాభస్థానం మీద పడి పంచమ స్థానం నుంచి వీక్షణ పడుతుంది కాబట్టి చాలా 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 బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచో పడుతున్న బాధలు, అప్పులు, ఇలాంటి చిరాకులు ఎన్నిటి నుంచో బయటపడి మీకు అత్యద్భుతంగా ఈ కాలం ముందుకు తీసుకెళ్తే మీ చాలా బాధల నుంచి బయటపడడానికి, అలాగే మీ పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవడానికి. లేకపోతే ఇన్నాళ్ళు చాలామంది ధనిష్ట నక్షత్రానికి ఏమవుతుందంటే వైఫ్ హస్బెండ్ డివైడ్ అయిపోయి పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటారనమాట. జనరల్గా ధనిష్ట నక్షత్రానికి ఈ కైండ్ ఆఫ్ లేదా ఇంట్లో ఉంటే పిల్లలు ఈ తల్లిదండ్రులు పట్టించుకోకుండా వీళ్ళు రోజు పడే బాధకి సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతుంటారు పిల్లలు. ఈ రకమైన ఇబ్బంది కూడా ఉంటుంది. దీనికి సంబంధించి గురుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా మంచి విషయాలు జరిగే అవకాశం ఉన్నది. పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, పుణ్యం ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీ అందరికీ కూడా కలిగి వస్తుంది అనే విషయం గమనించండి. కానీ నేను ఇండివిజువల్గా చెప్పగలను తప్పించి ఇప్పుడు పర్టికులర్గా రాహు తృతీయ స్థానం ఉన్నాడు కాబట్టి ఓవర్ థింకింగ్ చేయొద్దు. అసలే మీకు రాత్రులు నిద్ర ఉండదు. దానికి తగ్గట్టుగా ఓవర్ థింకింగ్ చేస్తే ఇంకా మరింతగా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ న్యూరాలజీ సిస్టమ్ కానీ, న్యూరో సిస్టమ్ కానీ ఏదైనా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇలాగ వీడియోలు చేస్తున్న గురువులు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీకు ఎలా పడితే అలాగా తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదని సగం జ్యోతిష్యాన్ని మిగతా సగం నమ్మకుండా
అంటే మీరు ఒక మిక్స్డ్గా ఉంటారు కాబట్టి గురువులను దూషించే ప్రయత్నం మానేయండి. తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీకు ఏదైనా భగవంతుడి దయ వల్ల ఇప్పుడు కెరియర్స్ పరంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ఈ టైంలో మీ గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అత్యధికంగా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది విషయం గమనించండి. అలాగే బిజినెస్ కూడా సూపర్బ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ధనుష్ నక్షత్రానికి బిజినెస్లు ఎలా ఉంటాయంటే 50-50 వీళ్ళకి మెరిటల్ లైఫ్ ఎలాగ ఉందంటే వివాహ జీవితం ఎలాగ ఉందో బిజినెస్ కూడా అలాగే నడుస్తా ఇబ్బంది పడతా చిరాకు పడతా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. అలాగే హెల్త్ కండిషన్స్కి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు రాత్రులు నిద్ర ఉండక మనశ్శాంతి లేక చాలా పెళ్ళైన తర్వాత ఒక రకమైన ఇంతకుముందు ఉన్న అందం వేరు, పెళ్లి తర్వాత ఉన్న అందం వేరు అన్న టైప్లో ఒక రకంగా షేపప్ అయిపోతారు. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు కుడి చేతి పక్కన కొంచెం దూరంలో ఏసీ అది ఉంటే వెళ్ళండి గుడ్డు, ఫ్యాన్ గట్రా అది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. బట్ రెమెడీ అయితే మటుకు కొంచెం మీ కుడి భుజాన్ని కొంచెం దూరంగా ఎర్ర కొవ్వొత్తిని వెలిగించి దానికి దూరంగా కొంచెం పడుకోగలిగితే కనుక మీకు నిద్ర సుఖంగా పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు, పుష్యమి, అనురాధ వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఎప్పుడు కూడా అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. రాహు తృతీయంలో ఉన్నాడు కాబట్టి సముద్ర తీరానికి సంబంధించి అక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళు ఏదైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కానీ శివుడికి సంబంధించిన కానీ అభిషేకాలు చేయడం ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న ప్రతి పనిలోనే సక్సెస్ కావాలనుకుంటే ప్రతి శనివారం విష్ణాలయానికి వెళ్ళి తులసిమాల ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం నాడు ఇలా చేస్తే కనుక చాలా మంచి విషయాలు, మంచి పరిణామాలు మీ దాంపత్య జీవితంలో చోటు చేసుకుని దాంపత్య జీవితంలో చాలా మటుకు కలహాలు నుంచి బయటపడడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. సో మీ యొక్క నా అనాలిసిస్ నచ్చి మీ పర్సనల్ చక్రం కనుక రీడ్ చేసుకోవాలని అనిపిస్తే మీకు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. అలాగే మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశచక్రాన్ని, దశాంశచక్రాన్ని, సప్తమాంశచక్రాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. సోషల్ పోస్ట్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు.